హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ప్రసాదాలతో మీ ముందుకు వచ్చేసాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. అదిగోండి, బెల్లం తీసుకోండి. బెల్లంలో ఇది వేయాలి, ఇలాచి పొడి వేయండి, మిరియాల పొడి వేయాలి బెల్లంలో. ఇదేమో నీళ్లు పోసేయాలి దాంట్లో. ఇది చలిమిడికి బియ్యపిండి తీసుకోండి. దాంట్లో కొంచెం మైదా పిండి వేయండి, ఇలాచీ పౌడర్ వేయండి, నెయ్యి వేయండి, 2 చెంచాలు నెయ్యి వేయండి. ఇలాచీ పౌడర్ వేసేసిన తర్వాత మైదా పిండి వేస్తామండి కొంచెం. ఆ మైదా పిండి ఎందుకంటే మీరు మెత్తగా ఉంటుంది, కొంచెం బిరిచెక్కుతుంది కదా బియ్యపిండి అయితే. అందుకని ఇలాగా గోధుమ పిండి అనే వేసుకోవచ్చు, నేను మైదా పిండి వేసాను ఈసారి. అది బాగా కలిపేసేయండి. కలిపేస్తే చలిమిడి రెడీ అయిపోతుంది. ఒక ఉండలాగా కలిపేసుకోండి. ఇది ఎందుకంటే ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటుందని ఎక్కువ చేశాను. మీరు ఎంత కూడా అక్కర్లేదు, కొంచెం బియ్య పిండి వేసుకుని పంచదార వేసుకోవాలండి. దీంట్లో బెల్లానికి బదులు పంచదార వేసుకుంటాం, పంచదార వేసుకోవాలి. అలా చేసి పెట్టుకోండి, శుద్ధలాగా ఉండలాగా చేసి పెట్టుకోండి. అది తర్వాత పెసరపప్పు 1 గంట నానితే చాలండి. పెసరపప్పు బాగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టండి. ఇదిగో బెల్లంలో మిరియాల పౌడరు, ఇలాచీ పౌడరు వేసేసి నీళ్లు పోసేయండి. సగం గిన్నెకి నీళ్లు పోసేసి పెట్టండి. ఇది పరమాన్నం నైవేద్యానికి. బెల్లము, పంచదార, కొంచెం నీళ్లు చల్లి పెట్టేసేయండి. అది కరుగుతుంది. కరిగాక 3 గరిటెల అన్నం అందులో వేయండి. అంటే స్నానం చేసే వండుతాం కదండి, అది నైవేద్యానికి పనికొస్తుంది. అది ఈ జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి. అది అన్నం అందులో వేసేసేయండి. పంచదార ఆల్రెడీ బెల్లం వేసేసాము. పాలు పోయండి. అంటే కొంచెం 1 గ్లాసుడు పాలు పోయండి. తర్వాత ఈ మిల్క్ మేడ్ డబ్బా ఉంటుందండి, దానిలో 3 చెంచాలు వేయండి. ఆ మిల్క్ మేడ్ తీసి చెంచాతో 3 చెంచాలు వేయండి. అద్భుతంగా ఉందండి, రుచి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. ఇదిగోండి ప్రసాదాలు. బెల్లం, అది చూడండి, పెసరపప్పు, పానకము, చలిమిడి, కొబ్బరి చిప్పలు, గారెలు, ఇవన్నీ నైవేద్యం పెట్టానండి. అది పరమాన్నం, అవి కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ నైవేద్యం పెట్టాను. ఏమంటే చివరి వరకు వీడియో చూడండి, లైక్స్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకునే దాంతో పాటుగా లైక్స్ కూడా ఇవ్వండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. బాయ్.